మీలో చాలామంది కూడా ఫోన్‌పే, గూగుల్ పే వాడుతూ ఉంటారు కదా! సో, వాళ్ళకి సంబంధించి కొన్ని అప్డేట్లు అయితే రావడం జరిగిందనమాట. అవేందంటే, మీరు ఈ రోజుటి నుంచి మరి బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అని గనక మీరు అనుకుంటే, కేవలం మరి రోజుకొచ్చేసరికి 50 సార్లు మాత్రమే మీరు చెక్ చేసుకోవడానికి ఉండిద్ది. సో, దాని తర్వాత మీరు ఈ అకౌంట్ చెక్ చేసుకోవాలనుకున్నారనుకోండి, సో, అది కూడా కేవలం రోజుకి 25 సార్లు మాత్రమే మీరు చెక్ చేసుకోవడానికి ఉండిద్ది. సో, దాంతోపాటు ఇంకోటేందంటే, మీకు ట్రాన్సాక్షన్ పెండింగ్ గాని, సక్సెస్ అయ్యినియి అని చెప్పేసి స్టేటస్‌లు ఉంటాయి కదా! సో, ఇవి కూడా కేవలం మీరు రోజుకి 3 సార్లు మాత్రమే చెక్ చేసుకోవడానికి ఉండిద్దనమాట. సో, అయితే మరి ఇవన్నీ మనకు యూజ్ ఉండదుగా భయ్యా అంటే, ఇవి మీకు కాదు. మరి ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్‌లు చేస్తా ఉంటారో, సో, వాళ్ళకి పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్‌లు జరుగుతా ఉంటాయి. దాని తర్వాత మరి కొన్ని అమౌంట్‌లో ట్రాన్సాక్షన్ చేస్తే కొన్ని సక్సెస్ అవుతా ఉంటాయి, కొన్ని ఫెయిల్ అవుతా ఉంటాయి. సో, ఈ విధంగా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి కదా! సో, మరి వాళ్ళకి సంబంధించి ఏదైనా సరే ట్రాన్సాక్షను సక్సెస్ అయింది అంటే మరి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఫెయిల్ అయిందైనా సరే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే దాంట్లో అర్థమైపోద్ది కదా మనకి. సో, మరి వాళ్ళకి సంబంధించి ఈ అప్డేట్ అనమాట.